జై శ్రీరామ్. 2022 నుంచి 2026 జూన్ వరకు మొత్తం 21 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఏ యూట్యూబ్ ఛానల్లోనూ ఇన్ని ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయినవి ఏ ఛానల్ లేదు. మీరు కనుక నన్ను సంప్రదిస్తే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు ఇస్తే కనుక మీ కెరియర్ గురించి, మ్యారేజ్ గురించి, ఫ్యామిలీ గురించి, బిజినెస్ గురించి, హెల్త్ గురించి చెప్పడం జరుగుతుంది. కనుక నన్ను సంప్రదించండి. శని త్రయోదశి 27 జూన్ శనివారం రోజున వచ్చింది. ఎవరికైతే జన్మ జాతకంలో శని దోషము, శని మహాదశ దోషము, శని అంతర్దశ దోషము, ఎలినాటి శని దోషము, అష్టమ శని దోషము, అర్ధాష్టమ శని దోషము, ఇలాంటి వాళ్ళకి 27వ తారీఖున జూన్ నెల శని త్రయోదశి వచ్చినది. ఆ రోజున శని హోమం చేయించుకుంటే గనక మంచి ఫలితాలు ఉంటాయి. శని బాధల నుంచి విముక్తి పొందే అవకాశం ఎక్కువగా ఉంటది. మీరు కనుక శని హోమం చేయించుకోవాలనుకుంటే గనక హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదిస్తే గనక మీకు లైవ్ వీడియో కాల్లో మీ ఒకరికి మాత్రమే హోమాన్ని చేయటం జరుగుతుంది. మకర రాశికి అధిపతి శని మకర రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు మరియు ధనిష్ట 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరూ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మకర రాశి వారికి సప్తమంలో గురు, బుధులు, అలాగే తృతీయంలో శని, శుక్రుడు యోగిస్తున్నారు. నాలుగు గ్రహాలు యోగిస్తున్న, మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. 6వ స్థానంలో సూర్యుడు ఉన్నాడు. గోధుమలు దానం చేయండి, బ్రాహ్మణుడికి మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే కృష్ణదేవుడి టెంపుల్కి వెళ్ళండి, కృష్ణుడి టెంపుల్కి వెళ్ళి ప్రదక్షిణాలు చేయండి, మంచి ఫలితాలు అయితే ఉంటాయి. మంగళవారం, శుక్రవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. సోమవారం, గురువారం రోజుల్లో మాత్రం వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి కాబట్టి ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి, ఇబ్బందులు పడే అవకాశం ఉంటది. మకర రాశి వారికి కుటుంబ పరంగా సమస్యలు ఉంటాయి. 2వ స్థానంలో రాహు ఉన్నారు, సమస్యలు ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. ధనపరంగా మాత్రం చాలా బాగుండబోతోంది ఈ వారం అనేది. లవర్స్ కి చాలా బాగుండబోతోంది ఈ వారం అనేది. మంచి ఫలితాలు చూస్తారు. పంచమాధిపతి అయిన శుక్రుడు సప్తమ భావంలో ఉండటం మూలంగా మంచి ఫలితాలు ఉంటాయి లవర్స్ కి మాత్రం. హెల్త్ పరంగా బ్యాడ్ టైం నడుస్తుంది, జాగ్రత్తగా ఉన్న శత్రువులు వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఈ వారంలో. చాలా జాగ్రత్తగా ఉండండి. బిజినెస్ పరంగా మాత్రం పెట్టుబడి ఎక్కువ పెట్టండి, మంచి లాభాలు చూస్తారు ఈ వారం అనేది. సప్తమంలో గురువు ఉన్నారు కాబట్టి మ్యారేజ్ పరంగా కూడా మంచి సంబంధం కుదిరే అవకాశం ఉంటది. మీ వ్యక్తిగత జాతకంలో కనుక దశలు, అంతర్దశలు యోగించకుండా ఉంటే కనుక ఇది వర్తించదు. వృత్తిపరంగా దశమాధిపతి అయిన శుక్రుడు మీకు సప్తమ భావంలో ఉండి గురువుతో కలిసి ఉండటం మూలంగా మంచి ఫలితాలు ఉంటాయి. జాబ్ చేంజ్ అవ్వాలని సరైన సమయము, మంచి ప్యాకేజ్ కూడా వచ్చే అవకాశం ఉంటది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.